నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వీట్ ఊర్ భాష. ముందుగా మా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. కింద బెల్ సింబల్ ఉంటుంది, అది ఒత్తుర్రి. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇంకా మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే మరింత ఎక్కువ మందికి మా వీడియో పోనీకి అవకాశం ఉంటది. ఇంతగానో మమ్మల్ని మా ఛానల్ ని ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అందరికి మంచి మంచి కామెంట్లు చూస్తుంటే మాకు మంచి హ్యాపీగా ఉంది. గిట్నే సపోర్ట్ చేయరు మమ్మల్ని. ఇంకా మంచి మంచి కంటెంట్ తో మీ ముందుకు వస్తాము. ఈ రోజు కథ ఏంటంటే మీకు తమిళ చూస్తేనే అర్థం కావచ్చు కథ ఏందనేది. ఓ పోరాడా శ్రీకాంత్, ఎంతసేపు పండుకుంటారా ఈ పోరాడు? పొద్దెక్కిందాకా వంటలు స్కూల్ కోవారా రే? అరే ఇది ఎక్కడి కథ? ఇంత గట్టిగా మొత్తుకుంటే అని షో మీద పేనే పడతలేదు. అరే జాడ పట్టుకుని రానారా, జాడ ఇరుగుతుంది. అరే ఓ బిడ్డ శ్రీకాంత్ లేవవారాగో, పొద్దెక్కింది, ఎండొస్తుంది, 9 అవుతుంది, రావు స్కూల్ కోవా, నేను దోలుస్తాపా. ఏందమ్మా ఏంది నీళ్ళు? అరే తోటలందరు బల్లలకు పోయిరా, నువ్వేమో ఇంకా లేవలే. ఎట్లా బిడ్డ చదువుకుంటేనే రేపు భవిష్యత్తు మంచిగా ఉంటుంది. లేవరాచారన్నామయ్యా గాని. అమ్మా నేను బడికోనమ్మా, నాకు మస్తు బాధ అవుతుంది బడికోతే. అరే బడికోతే ఏం బాధరా పోరగాని మాటలు. అమ్మ మా టీచర్ రోజు తిడుతుంటే, బుక్కులే సక్కగుండే, పెన్నులు సక్కగుండే, బ్యాగు సక్కగుండే అని రోజు తిడుతుంది నన్ను. నేను పోను. అరే యువతరా, అది నేను వస్తాపా. కాదు బ్యాగ్ బుక్కులు చక్కగుండా కుట్టే దానికి ఏందంట, మంచిగా చదువుతుండా లేదా పోరడం చూడాలి కవని, దానికి ఏందంటే నేను వచ్చి మాట్లాడతాపా మీ ప్రిన్సిపల్ తోని. అమ్మ నువ్వు వచ్చి మాట్లాడుతూ బాగానే ఉంది కానీ మళ్ళీ నువ్వు పోయినాక మళ్ళీ తిడుతుంది. అరే యువతరా, అది తిట్టేది నేను ప్రిన్సిపల్ సార్ పోయి చెప్పొస్తాపా. నేను పోయినాక కూడా నా కొడుకుని ఒక్క దెబ్బ వేయద్దు సారు అని చెప్తాపా. సరే అమ్మ పోదాను కానీ నేను ఇలా తానం చేయనే, చలి పెడుతుంది. అరే తానం చేయకుండా స్కూల్ పోతారా ఎవరన్నా పడివి? అమ్మ మా దోస్తు కలిసి చాలా మంది తానం చేయకుండానే వస్తారు. నేను రోజు తానం చేసిపోతే ఇవాళ ఒక్కనా చెయ్య, నాకైతే మస్తు చలి పెడుతుంది. మొంటాను రా, నేను చెప్తే తింటా. నీకు చిన్నప్పటి సంది తానం అంటే భయం ఎందుకురా? అబ్బా నీకు రోజు పొద్దు పొద్దుగల తానం చేస్తే తెలుస్తుంది. నువ్వు ఎప్పుడో 11 గంటలకు 12 గంటలకు తానం చేస్తావు, నీకెందుకు తెలుసా చలి? సరే పా, నువ్వు చెప్తినమో కానీ కాదు కానీ పాపదాం పా స్కూల్కు. మా మేడం చూస్తాను పెద్ద హీరో లెక్కున్నా కానీ మా పోరగాంటూ తిరుగుతున్నామంటే ఏంది నీ సంగతి? ఏమైందమ్మా, కొంచెం మెల్లగా మాట్లాడండి, ఇది స్కూల్ కదా. అరే శ్రీకాంత్, నిన్నెవరేమన్నారు? మీ మమ్మీ చీలలు వెళ్ళి పెడుతుంది నా దగ్గర. ఓయమ్మా మనిషి చూస్తే నీటి మాటలు ఏమట్లున్నాయి నీవి. అమ్మా ఏదైనా ఉంటే ప్రిన్సిపల్ సార్ దగ్గర పోయి చెప్పండి, ఇక్కడ మొత్తుకోకండి. ఈ స్కూల్ కదా, ఈ పిల్లలందరూ డిస్టర్బ్ అవుతారమ్మా. ఏమో డిస్టర్బ్ బాగానే ఉంది కానీ మామూలు ఎందుకు కొడుతున్నావు, ఎందుకు తిడుతున్నావు చెప్పు. ఆడేమన్నాడు? మంచిగా చదువుకున్న పిల్లగాడు ఆయన ఎందుకు తిడుతున్నావు? రోజు స్కూల్కి రమ్మ అంటే మస్తు బాధపడుతున్నాడు, భయపడుతుండమ్మా. మావాడు రోజు దినం తప్పకుండా రోజు స్కూల్కి వచ్చేది టీచరు, మరి ఇప్పుడు భయపడుతుండు. నువ్వు కొడుతున్నావు తిడుతున్నావు అని చెప్తుండు. ఏంది కారణం ఏంది చెప్పు. ఇప్పుడు నేను స్కూల్కి రానే అంటే బట్లాడు నేను టీచర్తో మాట్లాడుతుందారా అయ్యా అని బట్లాడు తీసుకొచ్చిన. కాదు మేడం, ఏమని ఉంటే మాకు ఫోన్ చేసి చెప్పాలి, తల్లిదండ్రులకు చెప్పాలి. పిల్లల్ని ఎందుకు కొట్టే తిట్టేది? అమ్మ అట్లా కొట్టడం ఎవరికైనా కామన్. మామూలుగా హోంవర్క్ రాయకుంటే ఎవరైనా టీచర్స్ కొట్టరా చెప్పు? మొత్తం కొట్టకుండా ఉండాలంటే వాడు మారడు, ఎప్పుడు అలానే మొద్దుగా ఉంటాడు. మీరు కొట్టద్దు అంటే చెప్పండి, ఓన్లీ శ్రీకాంత్ మాత్రం అలానే ఉంచుతాం. వాడు ఎప్పటికీ మొద్దులా ఉంటాడు. మరి ఇక మేము ఏం చేయలేము. అప్పుడు అందరు పిల్లలు బాగా చదువుతుంటారు, కొడితేనే వాళ్ళకి భయం ఉంటుందమ్మా పిల్లలకి. మీరేమో కొట్టడం మానేయండి, తిట్టొద్దు మా పిల్లలు, మేమే ఇంట్లో ఒక్క మాట కూడా అనం అని మీరు చెప్తుంటారు. అవును మేడం, మరి మా ఇంట్లో అలయ్య కూడా ఒక్క దెబ్బ ఎంత కొంట పనులు చేసినా అరే ఫోన్ తీరా అని నన్నే బెదిరిస్తాడు కానీ ఆయన ఒక్క మాట అన్నాడు మేడం. అరే ఏంట్రా మీ మమ్మీ అలా అంటుంటే సైలెంట్ గా ఉంటున్నావు ఏంటి? చెప్పండి మమ్మీకి సమాధానం ఇవ్వు. మా టీచరే కదా, నా కోసమే కొడుతుందని చెప్పవా? మేడం నేను అట్లా ఏం చెప్పలే మా అమ్మకి. మా అమ్మనే వచ్చి నిన్న టీచర్ తిట్టేసా పాన్ వచ్చింది మేడం. అరే బడివే, నువ్వే చెప్తే వారా టీచర్ కొడుతుంది, టీచర్ తిడుతుంది. అమ్మ నేను స్కూల్ కోనే నీ కాలు ముక్త బాన్సే వారా. ఇప్పుడేమో సర్వ అబద్ధాలు ఆడుతున్నావేంద్రా టీచర్ ముందు. అమ్మా వాడికి స్కూల్ కి ఈ రోజు రావాలని ఇష్టం లేదు, అందుకే నీతో అలా చెప్పుంటాడమ్మా. పోయమ్మో నువ్వు ఇంట్లోనే బద్మాషాను అనుకున్నావు, స్కూల్ కూడా నా ఇజ్జత్ తీస్తేవారా. ఇంకా ప్రిన్సిపల్ సార్ దగ్గర పోదామనుకుంటే దీన్ని పొల్లు చేపిందామనుకుంటే నా ఇజ్జత్ తీపిస్తేవారా జర్రసేపట్ల. అరే పోనీ అమ్మ, శ్రీకాంత్ ఇప్పుడు కొంచెం కవర్ అవుతుండు, అప్పుడు బాగా చదవకపోయేది, ఇప్పుడు కొంచెం స్టడీస్ లో ఇంప్రూవ్ అయ్యాడమ్మా. అతన్ని మనకు అమ్మా ఇది అందరు పిల్లలు అలానే చేశారులే, ఇది కామన్. అందరు తల్లిదండ్రులు వచ్చి ఇలానే కంప్లైంట్ చేస్తూ ఉంటారు, ఏం కాదు మేడం. తప్పైంది కానీ ఈయన పొల్లు కొట్టరు మేడం నా ఇజ్జత్ తీసినందుకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి వీడియో ఎట్లుందో. మా పెంటగా చేసిన ప్రతి వీడియోలు సూపర్ గా ఉంటాయి. మా సబ్స్క్రైబర్లకు అందరికి నచ్చితే అంత కింద కామెంట్లు చేస్తారు, లైకులు వస్తాయి మస్తు.